బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసింతును, నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును, యేసయ్యా నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరము, ఎంత బాధైనా వెనుదిరుగము. పాడాలి. ఎన్ని కష్టాలైనా బెదరము, ఎంత బాధైనా వెనుదిరుగము. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు వెనుదిరుగను, యేసయ్యా నేనెప్పుడు వెనుదిరుగను, యేసయ్యా నేనెప్పుడు వెనుదిరుగను, యేసయ్యా నేనెప్పుడు వెనుదిరుగను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉన్నతమైనటువంటి సునాద పండుగ మనకిక్కడికి దేవుని యొక్క కృపలో ఈ ప్రాంతానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నాకు విశాఖపట్నం సెంట్రల్ జైల్లోకి వచ్చింది. హల్లెలూయా. నేను కానీ విశాఖపట్నం సెంట్రల్ జైల్లోకి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు నాడు చాలా దారుణమైనటువంటి దుస్థితులు ఉండేవాడిని. ఉదయం లేచిన వెంటనే నా నోటిలో కైనీ ఉండాలి, అది అయిపోయిన వెంటనే పాన్ పరాక్ ఉండాలి, అది అయిపోయిన వెంటనే గుటకాలు ఉండాలి, అది అయిపోయిన వెంటనే బ్రష్ చేస్తాం కదా, తర్వాత మందు తాగాలి. ఇలాగూ ప్రియులారా నా దినచర్య మరి కొనసాగిస్తూ ఉండేవాడిని. పొద్దున్న లేచిన వెంటనే నాకు వెంటనే లేచిన వెంటనే అప్పుడు సెల్ ఫోన్లు ఉండే కాదు. ఇప్పుడంటే జనాలు సెల్ ఫోన్ ఉందా లేదే చూసుకుంటున్నారు, కానీ అప్పుడు మేము లేచిన వెంటనే కైని చిన్న పాకింట్లో ఉండేవాళ్ళం. ప్రియులారా, ఇంత భయంకరంగా నా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడిని. భార్యకు మంచి భర్తగా ఉండేవాడిని కాదు, పిల్లలకు ఒక మంచి తండ్రిగా జీవించేవాడిని కాదు. మరి పెళ్లి చేశారంటే నా తల్లిదండ్రులు, వీడి పెళ్ళి అయితే మారుతాడు, పెళ్ళికి ముందు కూడా నేను దుర్మార్గుణ్ణే, పెళ్ళి అయిన తర్వాత కూడా దుర్మార్గుణ్ణే. నా తల్లిదండ్రులు ఏం చేశారంటే పెళ్ళైన తర్వాత ఇది మారుతాడని ఒక పాపం ఒక అమాయకురాలకి ఇచ్చి నాకు పెళ్లి చేశారు. అలా చేసుకున్న తర్వాత నా జీవితం ఏమైందంటే తనని కూడా సరిగ్గా చూసుకోలేనటువంటి పరిస్థితి. ఏమాత్రం తనని మరి వాళ్ళు ఎలా బ్రతికేవారని మీరు అనుకోవచ్చు. అప్పట్లో కోటా బియ్యం ఉండేది, కేజీ 5 రూపాయలు. అయితే మాకు గవర్నమెంట్ వారు మా పేదరికాన్ని చూసి 35 కేజీల బియ్యం రాశారు. ఆ 35 కేజీల బియ్యం దానికి కూడా డబ్బులు లేకపోతే నా భార్య ఏం చేసేదంటే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి సగం బియ్యం మీరు తీసుకొని సగం బియ్యం నాకు ఇవ్వండి, నా పిల్లలకి వండి పెట్టుకుంటాను అని వాళ్ళకి బియ్యం ఇచ్చి అలాగ తీసుకొచ్చి ఆ కోటా రైస్ వండుకొని తినేటువంటి పరిస్థితి. ప్రియులారా, ఇంత భయంకరం. మా ఇల్లు ఒక పాకలో ఉండేది. మరి ఇక్కడ అవకాశం లేదు, కానీ ఆ పాక కూడా ఎలాగ ఎంత బద్దకస్తుందంటే ఇలా చూస్తే పాక అంతా కూడా కన్నాలు కనబడుతూ ఉండేవి. అంటే ఇలా ఉన్నదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా దానికోసం ఆలోచించేవాడిని కాదు. ఏమాత్రం నాకు జ్ఞానం ఉండేది కాదండి. నా మనోనేత్రాలు ఎంత గుడ్డితనంగా ఉండేవంటే భయంకరంగా, మంచి అనేటువంటి విషయమే నాకు తెలియదు. అంత దుర్మార్గంగా ఉన్నటువంటి నేను మరి ఏదో చేసి మరి బ్రతకాలి కదా. అలాగా బ్రతుకుతున్నటువంటి స్థితిలో నేను తెల్లవారు లేచిన తర్వాత అయిపోయిన తర్వాత ఏం చేసేవాడిని అంటే పేకాట ఆడుతుండేవాడిని. ఈ పేకాట ఆడడానికి మీకు డబ్బులు ఎలా వస్తాయని మీకు చిన్న అనుమానం రావచ్చు. ప్రియులారా, కేజీహెచ్ మెయిన్ గేట్ స్టాండ్ విశాఖపట్నం మీకు తెలిసే ఉంటుంది. లోపల ఒక భవనగర్ వార్డు అని ఉంటుంది. ఆ వార్డులో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. ఆ చనిపోతున్నటువంటి శవాలు తీసుకెళ్తూ ఉండేవాడిని ఆటోలో. నేను ఆటో డ్రైవింగ్ నాకు వచ్చు. అయితే ఆ శవాలు బేరాలు తప్ప ఇంకో బేరం కట్టేవాడిని కాదు. ఎందుకంటే శవం బేరం అయితే ఎక్కువ డబ్బులు ఇస్తారు.
దానికి మైలని, గాలని, ధూళని మా బండిలో వేస్తే శుభ్రంగా కడుక్కోవాలండి, బొట్లు పెట్టుకోవాలి, గుడికి తీసుకెళ్ళాలి. ఇలాగూ రకరకాలైనటువంటి వారికి మాటలు చెప్తే ఏమండి వాళ్ళకి కూడా అలాగే ఉండేది. అలాగే పిల్లల వాటిలో చంటి పిల్లలు చనిపోయినా కూడా వాళ్ళు శవం అనేటువంటి పేరు చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడిని ప్రియులారా. ఈ డబ్బులు వసూలు చేసి ఇంట్లో ఇచ్చేవాడినా? లేదు, ఇచ్చేవాడిని కాదు. ఆ డబ్బులు తీసుకెళ్ళి పేకాట ఆడుతుండేవాడిని. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం నాకు అసలు తెలియదు. ఎవరైనా ఇలాగూ దైవ సేవకులు వచ్చి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని నా యేసయ్య చెప్తున్నాడని అంటే వాళ్ళ మీద కోప్పడిపోతుండేవాడిని, తిడుతుండేవాడిని. ఒరే మీకు ఒక్కరే మార్గం ఏంట్రా, మాకు చాలా మార్గాలు ఉన్నాయిరా అని చెప్పేసి వాళ్ళ మీద కోపం పట్టి వారిని తిట్టేటువంటి, వాళ్ళని దూషించేటువంటి పరిస్థితి ఉండేది ప్రియులారా. సెల్లో రాసుకోలేదండి, టైం ఇచ్చారు అధ్యక్షుల వారు. టైం చదువుతున్నాను, అయిపోతే ముగించేద్దాం. దేవునికి స్తోత్రం. ఇలాగూ ఏం జరిగిందంటే, ఇలాగ ఉన్నటువంటి నా స్థితిలో పేకాట ఆడుతుండేవాడిని. శవాల మీద డబ్బులు మాత్రమే బేరాలు కడుతుండేవాడిని. అవి కూడా ఇంటికి ఇచ్చేవాడిని కాదు. అయితే మరి పేకాట ఆడడానికి, లేకపోతే మాకు సంతోషంగా తాగటానికి డబ్బులు ఇంకా ఎక్కువ కావాలి. శవాల మీద వచ్చే డబ్బులు కూడా మాకు చాలేవి కాదు. అయితే ఈ పేకాట కాడ కొంతమంది దొంగల పరిచయం అయ్యారండి. ఈ పేకాట ఆడుతుండగా కొంతమంది దొంగలు పరిచయం అయ్యి వాళ్ళతో రాత్రులు ఏం చేసేవాడిని అంటే దొంగతనాలకు వెళ్ళేవాడిని. ఏ దొంగతనాలంటే 2010కి ముందు 2005 మధ్యలో మీకు అప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అనేది మాకు పేర్లే తెలియదు. మరి మీకు తెలిస్తే తెలియదేమో, కానీ నాకు తెలియదు. అప్పటికి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండేవారు కాదు. అలాంటి సెక్యూరిటీ గార్డులు లేని టైంలో మేమేం చేసేవాళ్ళం అంటే ట్రాన్స్ఫార్మర్స్, చెరుకు తోటల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కరెంట్ ఉండగానే ఓపెన్ చేసి దొంగతనాలు చేస్తుండేవాళ్ళం. ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే దాని లోపల రాగి ఉంటుంది. గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 2 లక్షలు అయితే మేము అది తీసుకొచ్చి 25,000కి 30,000కి ట్రాన్స్ఫార్మర్లు తింపేసి అమ్మేసుకొని దాని మీద తాగి ఆ డబ్బులు ఎట్టి మరి తాగి తందనాలు ఆడుతూ ఉండేవాళ్ళం. ఇవి కాకుండా అప్పట్లో ఏటీఎంస్ ఉండేవండి. ఏటీఎంస్ కూడా డబ్బులు వచ్చేస్తే దాంట్లో బోల్ డబ్బులు ఉంటాయని చెప్పేసి ఏటీఎంస్ కూడా గుణపాలు తీసుకెళ్ళి ఓపెన్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ఆ ఏటీఎంస్ ఓపెన్ చేసేవాళ్ళం, కానీ ఓపెన్ అయ్యేవి కాదండి, చాలా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అవి కూడా ఓపెన్ చేసాం, అవ్వలేదు. అలాగూ ఎన్నో దొంగతనాలు చెప్పడానికి టైం చాలదు, కానీ చాలా దొంగతనాలతో, వ్యభిచారంతో ఏమాత్రము మంచి లేకుండా ఉన్నటువంటి నేను మరి మీకు ఇవన్నీ చేసినటువంటి నేరాలకు శిక్ష అనేటువంటి ఉంటుంది కదండి. మరి ఈ నేరాలు పోలీస్ కంప్లైంట్ మరి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా కోసం తిరిగేవారు క్రైమ్ బ్రాంచ్. అయితే వాళ్ళు తిరిగి ఒక దినాన తెల్లవారుజామున ఇంట్లో పడుకుని ఉండగా కొంతమంది పోలీసులు ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి తలుపు తన్నుకొని లోపలికి 4 వచ్చారు. 4 వచ్చి గట్టిగా మరి నా భార్య ఈ లోపలేసి ఎవరండి మీరు, ఎవరండి అంటే వాళ్ళు గట్టిగా పట్టుకొని లేపి అమ్మ మీ ఆయన ఇలా దొంగతనాలు చేసేవాడమ్మా. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే వీధిలోనే నా చేతులు కట్టేసి, అదే మధురవాడ వికలాంగుల కాలనీ ప్రాంతంలో మరి ఈ కార్యం అంతా కూడా 2010కి ముందు జరిగినటువంటి పరిస్థితి ప్రియులారా. అయితే నన్ను అక్కడ శుభ్రంగా కొట్టి మేము ఎక్కడెక్కడైతే దొంగతనాలు చేసామో, ఎక్కడెక్కడైతే మరి తప్పులన్నీ చేసామో అవన్నీ కూడా మరి మా మీద కేసులు కట్టి పలకలతో ఫోటోలు తీసి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో సుమారుగా 36 కేసులలో ఇదే విశాఖపట్నం అన్ని ఊర్లో తిప్పారండి, సబ్ జైలుకి తిప్పారు. అంత పని అయిపోయిన తర్వాత మరి 1 కేసు 2 కేసు అయితే ఒక సబ్ జైల్లో పెడతారు, కానీ నన్ను తీసుకెళ్ళి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వేశారు. అక్కడికి వెళ్ళాక విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఎందుకు వేస్తారో తెలిసే ప్రియులారా, వాళ్ళని శిక్షించడానికో కొట్టడానికో కాదు, దానికో చెప్పాలంటే ఒక టైం చాలదు. కానీ విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా ఆ పెళ్లి కొడుక్కి ఎంత బాగా చూసుకుంటారో అంత చక్కగా చూసుకుంటారు. అక్కడ పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం టీ, రాత్రులు భోజనం ఎంత చక్కగా పెడతారో దానికి మనకు సమయం లేదు చెప్పొచ్చు. ఒక దినాన మనకు అవకాశం వస్తే పూర్తిగా చెప్పుకుందాం. జైల్లో కూడా అన్ని టైంకే పెడతారు. అంటే మనిషి అక్కడ కూడా మారడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే చాలా మనకు అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. జైలుకి వెళ్ళినా కూడా మనిషి మారడు ప్రియులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఏమనేవారో తెలుసా, ఒరే మేము ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసాంరా, పలానా దొంగతనం చేసాంరా అంటే వాళ్ళు ఏమనేవారో తెలిసే, ఒరే నువ్వు ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసావా, ఒరే నువ్వు బేగే వెళ్ళిపోతావు, మేము పలానా దగ్గర బంగారం పెట్టాంరా, పలానా చోట పలానా వస్తువులు పెట్టాంరా, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అవి తీసుకెళ్ళి అమ్మి మాకు కూడా బెయిల్ పెట్టి బయటికి తీసిరారా అనేవారు. అంటే జైల్లో కూడా మీకు ఏం రాదు, రక్షణ రాదు.
ఒక మనిషి మారాలన్నా, ఒక మనిషి హృదయం మారాలన్నా, ఒక మనిషి తాగు నుంచి విడుదల పొందాలన్నా, గంజాయి నుంచి విడుదల పొందాలన్నా, మనిషి బ్రతుకు మార్చుకోవాలన్నా, ఆలోచనలు మార్చుకోవాలన్నా ఒక్క నా యేసయ్య మాట ద్వారానే తప్ప మరొక్క విధంగా ఎవడు మారడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దులారా. ఒక యేసయ్య ద్వారా నేను మారాను. నా యేసయ్య మాట నన్ను మార్చింది. అదే మాటో తెలుసా? ఇలాంటి దైవ సేవకులే, సురేంద్రయ్య గారు లాంటి సేవకులే జైలు లోపలికి వచ్చి ఈ జైల్లో ఖైదీలందరికీ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే నేను అక్కడికి వెళ్ళానంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ నాకు ఒక బీడీలు కానీ సిగరెట్లు కానీ ఇస్తారని చెప్పేసి ఆ వాక్యం చెప్తున్నటువంటి ఇలాగే కొంతమంది ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు వాక్యం తీసి చూపిస్తున్నారు. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఒకసారి వాక్యం తీసి గట్టిగా బిగ్గరగా చదవండి ఒకసారి. నేను ముగించేస్తాను, నా టైం అయిపోయింది. నాకు ఆశ అధ్యక్షుల వారు కూడా చూస్తున్నారు. చూడన్నా, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. అక్కడేముంటుందంటే శాంతి మీకు అనుగ్రహించి, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహించట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు ఆ వాక్యం మీద చక్కగా చెప్తున్నాడు. ఏమంటే మీరు లోక సంబంధమైనటువంటి శాంతిని వెతుక్కొని, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లలో శాంతిని వెతుక్కొని మీరు ఈరోజు ఏమయ్యారు? జైలు పాలైపోయారా. మీరు దొంగతనాలు చేశారు, లేకపోతే దోపిడీలు చేశారు. కొంతమంది పొకోడీకి ఇవ్వలేదని చంపించిన వాళ్ళు ఉన్నారండి. మీకు పాన్పారాకి ఇవ్వలేదని చంపించిన వాడు ఉన్నాడు. టీ కొట్టోడు అరువు ఇవ్వలేదని చెప్పేసి, లేదా వైన్ షాప్ కాడ వాడికి మందు ఇప్పించలేదని పొడి చేసిన వాడు ఉన్నాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వచ్చినటువంటి వారు ఉన్నారు. వీళ్ళందరూ మారాలంటే ఏంటి? మందులో శాంతి, పాన్పరాకులో శాంతి, గంజాయిలో శాంతి, బీరులో శాంతి, రకరకాలైనటువంటి శాంతులు వెతుక్కొని చివరి వాకరికి ఏమైందంటే వాళ్ళ పరిస్థితి విశాఖపట్నం సెంట్రల్ జైలు పరిస్థితి అయిపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తుంది. ఆ శాంతిలో ఏముంటుందంట? నెమ్మది వస్తుందంట. ఆ శాంతిలో సమాధానం వస్తుందంట. ఆ శాంతిలో విజయం వస్తుందంట. ఆ శాంతిలో ఎన్నో జీవితాన్ని కట్టుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తావంట అని ఆ యొక్క సేవకుడు చెప్పిన వెంటనే ఆ రోజు ఎందుకో నాకు తెలియదండి, ఫస్ట్ టైం దేవుని మాటలు అంగీకరించి ఫస్ట్ టైం నేను కన్నీరు కార్చాను. దేవునికి స్తోత్రం. అలాగూ నా రక్షణ అనుభవం ఇదే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో జరిగింది. నా కోసం నేను ఇంత దరిద్రుణ్ణి, దోషకుణ్ణి, హింసకుణ్ణి, ఏమాత్రము మంచి నా భార్య, నా పిల్లలు అన్నారంట నా భార్యతో, అమ్మ నాన్న జైల్లో ఉన్నప్పుడే బాగుంది, అదేంటి నాన్న రిలీజ్ అయిపోతున్నాడా అని చెప్పేసి నా పిల్లలు అన్నారంట, నా భార్యతో అన్నారంట. చూడండి ఎంత భయంకరం. ఒక తండ్రి కోసం పిల్లలు అలా మాట్లాడితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. తర్వాత నేను ఏడ్చాను, కన్నీరు కార్చాను. నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఎప్పుడైతే ఒప్పుకున్నానో నా జీవితంలో అన్నీ విడిచిపెట్టాను. నాకున్నటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. నా జీవితం కూడా మార్చబడింది. నా భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నాం. నాకు మా అమ్మాయి అమలాపురంలో ఒక సేవకుని మ్యారేజ్ చేసుకొని ఇలాగ సేవా పరిచర్యలో కొనసాగుతుంది. మా అబ్బాయి కూడా WNSలో పనిచేస్తున్నట్టు పిల్లరా. మాకున్నటువంటి దేవుడు మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ సంపాదించలేదు, కానీ దేవుడిని సంపాదించుకున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క సమాధానాన్ని సంపాదించుకున్నాను. దేవుళ్ళో ఉన్నతమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నాను. ఈరోజు నన్ను ఒకప్పుడు దుర్మార్గుడురా, నిందకుడురా, ఏమాత్రం నన్ను గౌరవించలేనటువంటి వాళ్ళందరూ ఏమంటారంటే పౌలు గారు అంటారు, కొంతమంది పాస్టర్ గారు అని పిలుస్తారు. ఇలా రకరకాలుగా మనకున్నటువంటి పరిస్థితి అంతా మార్చగలిగినటువంటి దేవుడు నా యేసయ్య. ఒకవేళ ఈ ప్రాంతంలో ఎవరైనా ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటే ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి రండి. దేవుడు మీకు ఉన్నతమైనటువంటి శాంతి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరలా అధ్యక్షుల వారికి ఈ యొక్క సమయాన్ని అప్పచెప్తూ ఉన్నాను పిల్లలు.